హాయ్ మాస్టర్స్. నమస్తే. మనం నిన్న క్లాస్‌లో తోలింగ్ మఠ్ గురించి మరి వాళ్ళ యొక్క యాత్ర, తోలింగ్ మఠానికి వాళ్ళ యాత్ర ఎలా జరిగింది అన్న విషయాలు కొన్ని తెలుసుకున్నామండి. వాళ్ళు ఆ రావల్జీ గారి దగ్గరికి వెళ్ళి ఇలా తోలింగ్ మఠానికి వెళ్ళటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమని అడిగినప్పుడు ఆయన కొన్ని ఏర్పాట్లు చేస్తారు. అలాగే కొంత ధనాన్ని కూడా ఆవిడకిస్తారు. చక్కగా మరి అక్కడి నుంచి వీళ్ళు తోలింగ్ మఠానికి బయలుదేరుతారు. ఒక మార్వాడి వ్యాపారస్తుడు ఇచ్చిన ఒక గుడారం, అలాగే ఒక గుర్రం, వీళ్ళ యొక్క గిన్నెల్ని, సంచుల్ని, గ్యాస్ స్టవ్వు, వీళ్ళ బట్టలు, సరుకులని మోయటానికి. ఆహ్, అలాగే రావాల్జీ కొంత డబ్బునివ్వడం జరిగింది. వీళ్ళతో ఒక ఆహ్, వీళ్ళకి వంట చేయటానికి, అలాగే వీళ్ళకి తోలింగ్ మఠానికి వెళ్ళే దారిని చూపించటానికి కూడా ఒకతను వీళ్ళతో వస్తాడు. వీళ్ళు కొన్ని హ్మ్. అతను ఏంటంటే భారతీయ వ్యాపారుల్ని, వాణిజ్యకారుల్ని అనుసరించి తోడుగా వెళ్ళాడు కాబట్టి, ఆ దారులన్నీ దానికి తెలుసనమాట ఫతే బహదూర్‌కి. వీళ్ళు కైలాసానికి ఎప్పుడు చేరదామా అని ఎంతో ఆతృతతో శ్రీ అమ్మగారుంటారు. కానీ మొదట మనం తోలింగ్ మఠానికి చేరుకుందాం. ఆ పైన అక్కడికి వెళ్ళాక అప్పుడు కైలాసానికి వెళ్ళటానికి మనం చూద్దాంలే అని అంటారు. చక్కగా వీళ్ళు వంటకి మనిషి అన్నీ పెట్టుకోవడం వల్ల వీళ్ళకి అన్నానికి ఏ సమస్య మాత్రం ఉండదు. చక్కగా బెల్లము, శనగ్గింజలు నానబోసినవి తినడం వల్ల వీళ్ళకి ఎనర్జీ కూడా బానే ఉంటుందనమాట. వీళ్ళు ప్రత్యేకమైన ప్రాణాయామాలు చేయడం వల్ల గాలిలో ప్రాణవాయువుని కొంత అంటే పైకెక్కే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి గదండీ! అలాంటివి గూడా చక్కగా వీళ్ళు అధిగమించి వీళ్ళ యొక్క ప్రయాణాన్ని సాగించేవారు. ఆ దారి ఎంతో గడ్డుది. అయినా గూడా చక్కగా రోడ్డు లేకపోయినా గూడా బండల మీదుగా, మంచు దిబ్బల మీదుగా ప్రయాణం వీళ్ళు సాగించేవారనమాట. మిగతాది తర్వాత వాళ్ళు అలా సాగించేటప్పుడు ఒక సరస్వతి నదిని అనుసరించేవాళ్ళనమాట. సముద్ర మట్టానికి మరి 18,000 అడుగులు ఎత్తున్న మనా కనుమల్లో వీళ్ళు నడుస్తూ ఉండేవారండి. మరి ఎన్ని రోజులు వీళ్ళు యొక్క తోలింగ్ మఠానికి వెళ్ళడానికి వీళ్ళకి టైం పట్టింది. ఆ మధ్యలో వీళ్ళింకా ఎలాంటి ప్రయాణాన్ని కొనసాగించారు అన్న విషయాలని ఈరోజు మనం తెలుసుకుందామండి. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారిపాటి spirituality@1051. ఫ్రెండ్స్, ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురుదేవులందరి పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసినంత మాత్రాన మనకి ఏమి నష్టం జరగదు గదా! అంటే ఇంకా నా వీడియో వైరల్ అవుతుంది. ఎవరికైతే చేరాలో ఈ యొక్క జ్ఞానం వాళ్ళకి చేరుతుంది ఫ్రెండ్స్. ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టండి. వీళ్ళు సరస్వతి నదిని అనుసరించేవారండి. అలాగే వీళ్ళ చుట్టూ కూడా పర్వతాలు ఎలా ఉన్నాయంటే మంచుతో కప్పబడిన పర్వతాలు నుంచున్నట్టు ఉండేయంటండి. వీళ్ళు వీళ్ళు సరస్వతి నదిని అనుసరించేవారు గదా! వీళ్ళు వెళ్ళే దారంతా కూడా ఎలా ఉండేదంటే, సరస్వతి నదికి సంబంధించిన ఉపనదులుంటాయి గదండీ! అవన్నీ చాలా వరకు గడ్డకట్టి చల్లగా ఉండేయంటండి. చాలా కష్టపడి దాటేవారంట ఆ యొక్క ఉపనదులన్నిటినీ కూడా. బద్రీనాథ్ నుంచి దాదాపు 50 కిలోమీటర్లు దాటిన తరువాత అసల ప్రకృతి అన్నదే ఆ దృశ్యమే కఠినమైపోయింది అని చెప్తున్నారు. ఎందుకు అంటే దారంతా కూడా మంచుతోనే కప్పబడి ఉందండి. ఈవెన్ చెట్లైనా సరే. ఇంకా ప్రకృతి అంటే ఏంటి? పచ్చదనంతో మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. మంచైనా ఆహ్లాదాన్ని ఇచ్చినా కూడా ప్రకృతి పచ్చదనంతో ఉన్న ఆ దృశ్యాలు వేరు కదండీ! అంతా కూడా మంచుతోనే కప్పబడిపోయింది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ మంచు ఎలా ఉందంటే చాలా జారుడుగా ఉండేదన్నమాట. కొన్ని చోట్ల ఆ యొక్క వీళ్ళతో వచ్చిన ఫతే బహదూర్ ఉన్నాడు గదండీ! ఆయన పారతో ఆ మంచుని తొలగించి వీళ్ళకి దారిని బాగు చేయవలసొచ్చేదంటండి. సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తునున్న కనుమలలో వీళ్ళు నడుస్తూ ఉండేవారంట. అది మామూలుగా
ఎవరు చేసే పనండి? ఆహ్, పర్వతాధిరోహకులు అంటారు కదా! నిష్ణాతులైన వాళ్ళు ప్రయత్నించే పని అది. అలాంటి పనిని మేము చేశాము అని చెప్తున్నారు. ఎందుకంటే పురాతన కాలాల నుంచి కూడా ఈ యొక్క మన్నా కనుమలు ఎంతో ప్రసిద్ధికెక్కాయండి. ఎందుకు అంటే అవి ఎలా ఉంటాయంటే మెరుగుపెట్టిన స్వచ్ఛమైన వెండిలాగా మిరుమిట్లు గొలుపుతూ వీళ్ళ ముందు నిలుచుని ఉందా అనిపించేదంట వీళ్ళకి. ముదురు నీల పర్వతం ఒకటి త్వరలో కనిపించిందంటండి. అలా నడుస్తూ ఉండగా. పూర్వం ఒకానొకప్పుడంటండి, ఈ నీల పర్వతం మీద మహర్షి ఎవరు అంటే కాకబంశుడు ఉండేవాడని బాబాజీ గారు చెప్పారంట. ఆ నీల పర్వతం మీద పూర్వం ఎప్పుడో ఒక అప్పుడు కాకబంశుడు అనేవాళ్ళు ఉండేవాడంటండి. మహర్షి. 11 రాత్రికి అలా నడవగా, నడవగా వీళ్ళు మన్నా కనుమక కిందకి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఒక గుడారం వేసుకున్నారండి. ఎందుకంటే పగలంతా నడిచి వెళ్ళేవారు. రాత్రులు వీళ్ళకి అనుకూలంగా ఉన్న ప్లేస్ చూసుకొని గుడారం వేసుకొని అక్కడ బస చేసేవారనమాట. ఫతే బహదూర్ ఏం చేసేవాడంటే, గుడార అవతల ప్రవేశ ద్వారం ఉంటది గదండీ! మనం లోపలికి రావడానికి. అక్కడ దగ్గర చిన్న దునిని వెలిగించేవాడంటండి. దానికి శ్రీ అమ్మగారు ఆయనకి సహకరించేవారంట. బాబాజీ తన యొక్క కుడి చేతితో ఏం చేసేవారంటే, దాని చుట్టూ ఒక సంరక్షక ఒక వర్తులాన్ని అంటే గుండ్రని వృత్తం అంటారు గదా! సున్నా ఆకారంలో ఉంటది గదండీ! ఆ వృత్తాన్ని ఆయన గీశారంటండి. అలా గీయటం వల్లంటండి, దానితో అవతల చల్లగాలులు వీస్తూ ఉన్నా కూడా కొన్ని గంటల పాటు ఆ దుని వెలుగుతూనే ఉండేదంట. రాత్రి నిస్త్రాణంగా నిద్రలోకి కూరుకుపోయే ముందు ఈయన బాబాజీ బాబాజీని మీరు కేరళీయులా అని అంటే ఈయనకెంతో డౌటుంది గదండీ! ఎందుకంటే రావల్జీ గారితో ఆయన మాట్లాడినప్పుడు ఇదేంటి ఈయన అలా మాట్లాడుతున్నారు, నాతో ఎందుకు మాట్లాడలేదు అని శ్రీ అమ్మగారు అనుకున్నారు గదా! అప్పటినుంచి అడగాలనుకుంటున్నారు గానీ కుదరలేదు. అందువల్ల ఈరోజు అడిగారనమాట. బాబాజీ మీరు కేరళీయులా అని అడిగారండి. నేనేం కాదే, కానీ కేరళలో బాగా తిరిగాను. అక్కడ కొన్నాళ్ళు త్రివేంద్రంలో నీతో పరిచయాన్ని తిరిగి ఏర్పరచుకోవడం కోసమే వచ్చిన సమయంలోనే ఆ త్రివేంద్రం సముద్ర తీరం దగ్గరగా ఉన్న అగస్త్య కూటం నుంచి తిరిగి వెళ్తున్నాను. అప్పుడే గురువాయూరు, శబరిమల అవన్నీ వెళ్ళాను అని చెప్తున్నారు. ఎందుకండి ఈయన కలవడానికి ఎప్పుడొచ్చారండి త్రివేంద్రంలో? ఈయన వయసెంత? 6 సంవత్సరాల వయసున్నప్పటి నుంచే ఈయన వచ్చేవారు గదా! ఈయన కోసం వచ్చినప్పుడే అవన్నీ తిరిగాను నేను అని చెప్తున్నారనమాట. ఈయనేం చెప్తున్నారంటే, బాబాజీ మీరు చెప్పే సమాధానం నా ప్రశ్నకు అది కాదు అని అంటున్నారండి. ఎందుకు అంటే, రావల్జీ గారితో ఈయన ఎలా మాట్లాడారు? ఈయన స్థానికంగా కేరళలో ఉన్నట్టు ఆ మలయాళంలోనే మాట్లాడారండి. కానీ మీరెప్పుడు నాతో ఒక్క ముక్క గూడా మీరు మలయాళంలో మాట్లాడలేదు కదా! అని ప్రశ్నించినట్టు గురువుగారిని అడిగారండి శ్రీ అమ్మగారు. బాబాజీ అప్పుడు నవ్వుకున్నారంట. "నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. బాబాజీ సర్వజ్ఞుడైనుండాలి. ఆయనకి ప్రతీదీ తెలిసుండాలి అని నువ్వనుకుంటున్నావు. ఎందుకంటే నీ భౌతికమైన మెదడు ఉన్న ఏ మనిషి కూడా సర్వజ్ఞుడు కాలేదన్నది సత్యమంటండి. ఒకటి మాత్రం జరుగుతుంది. అదేంటంటే, కావలసినప్పుడు ఎవరు మనస్సుతోనైనా శృతి చేసుకునే సామర్థ్యాన్ని మాత్రం మనం పెంపొందించుకోవచ్చంటండి. ఆ మనస్సు సంపాదించిన జ్ఞానం ఉంది గదా! ఆ జ్ఞానాన్ని మనం అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపయోగిస్తూ కొన్ని పనులను సాధించవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎవరి మనసులోనైనా శృతి చేసుకునే సామర్థ్యం అంటే, అవతల వాడి మనసులో ఏముందో మనం తెలుసుకునే సామర్థ్యం అదనమాట. అందుకే ఈయన మలయాళంలో మాట్లాడటం దానికి నిదర్శనమే. దానికి ఎగ్జాంపుల్ అని చెప్తున్నారనమాట. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి వెళ్ళు. చాలా కష్టమైన ప్రయాణం అయిపోయింది. మనకి ఇప్పటి వరకు గూడా నీ యొక్క చక్రాలలో మణిపూరక చక్రం ఉంది గదా! ఆ చక్రంలో రమ్ అనే బీజాక్షరంతో ప్రత్యేకమైన తుమ్మో ప్రాణామాయంతోనూ అగ్నిని ఆవాహనం చెయ్యి అని చెప్తారండి. అలాగే చురుకుగా నాభి క్రియ గూడా చెయ్యి. కావలసినంత వేడి పుడుతుంది అని బాబాజీ ఈయన పక్కన కూర్చుని ఉండగా ఈయన నిద్రబోయారంట శ్రీ అమ్మగారు.
చూడండి. మనకి అక్కడ మంచు, వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ చల్లదనంలో మనకి వేడి కావాలి. ఆ వేడి కావాలంటే ఈయనేం చేయమన్నారండి, మణిపూరక చక్రంలో రమ్ అనే బీజాక్షరం అనమాట. దానితోనూ అలాగే తుమ్మో ప్రాణామాయం ఉందంటండి. దానితోనూ అగ్నిని ఆవాహనం చేస్తే అది ఎక్కడ చేయాలి? నాభి క్రియ చెయ్యాలి. అంటే మణిపూరక చక్రం ఎక్కడుంటుంది? నాభికి దగ్గరగా, నాభి దగ్గరే ఉంటదండి. అక్కడ చెయ్యాలనమాట. అలా చేస్తే నీ శరీరంలో వేడి పుడుతుందని చెప్పారు. ఈయన అలా చేసుకొని పడుకున్నారంట. మర్నాడు తెల్లారాక ఆ పొద్దుట ఏం చేశారంటే శ్రీ అమ్మగారు కనుమ శ్రీ అమ్మగారనే కాదు, మొత్తం వీళ్ళ బృందం అంతా కూడా కనుమ శిఖరానికి ఎక్కడం ప్రారంభించారు. వీళ్ళు దిగువన 12 కిలోమీటర్ల కింద వీళ్ళు గుడారం వేసుకున్న రాత్రి నిద్రపోయారు కదండి. ఇప్పుడు ఆ 13 కిలోమీటర్లు ఎక్కి ఆ శిఖరాన్ని చేరుకోవాలన్నమాట. ఆ మొత్తం దృశ్యమంతా ఎలా కనబడుతుందంటే ఈయనకి మంచు దిబ్బలాగా, మంచుతో కప్పబడిన రాళ్ళు అలా కనిపించినాయట. అవన్నీ చూడగానే ఈయనకి భయంకరమైన తలనొప్పి, వాంతి వికారం వచ్చేసాయంటండి శ్రీ అమ్మగారికి. ప్రాణవాయువు కొరత వల్లే ఇది వచ్చింది నీకు అని బాబాజీ గారు చెప్పారంటండి. బాగా అనుభవజ్ఞుడైన నేపాలీ పోర్టర్ ఉన్నాడు కదా! వీళ్ళతో ఫతే బహదూర్ కూడా తీవ్రమైన తలనొప్పి వస్తుందని కూడా చెప్పాడంటండి ముందుగానే. అప్పుడు ఏం చెప్పారంటే బాబాజీ గారు శ్వాస అభ్యాసం చెయ్యమని ఒక సలహా ఇచ్చారంట. అంటే అలా ఎలాంటి శ్వాస శ్వాసాభ్యాసం అంటే కుక్కలాగా నాలుక బయటకు వేలాడదీస్తూ ఊపిరి తీసుకుని వదలడం అనమాట. కుక్క నాలుక ఎలా ఉంటదో మనందరికీ తెలుసు కదండీ! అది బయటికి వేలాడదీస్తుంది. అలాగే ఉంచి శ్వాసని లోపలికి తీసుకుని అలాగే బయటికి వదిలేయటం కూడా చెయ్యాలంటండి. అలా చేసినప్పుడు ఈయనకి ఆ యొక్క తలనొప్పంతా తగ్గిపోయిందంట. త్వరగానే వీళ్ళు సుందరమైన ఆ నీల పర్వతాన్ని దాటేశారంట. మరికొన్ని గంటల్లో వీళ్ళు మనా కనుమ శిఖరం చేరుకోవడానికి దగ్గరలో ఉన్నారంట. వీళ్ళ పక్కన దేవ సరస్సు అనే ఒక సరస్సు గడ్డ కట్టిపోయి ఉందంటండి. బాబాజీ మమ్మల్ని కొన్ని నిమిషాలు కూర్చొని ధ్యానం చేయమని చెప్పారంట. అసల ఈయనకి ఆ దృశ్యం అంతా చాలా దివ్యంగా కనిపించిందంటండి. ఎవరికి? శ్రీ అమ్మగారికి ధ్యానంలో. ఎలా అంటే వైభవోపేతమైన హిమ పరివేష్టిత శిఖరాలన్నీ కూడా వీళ్ళ చుట్టుముట్టి ఉండగా అంటే కదలని మంచు కొండనమాట. ఉజ్వలుడైన యోగేశ్వరుడు అంటే ఎవరు? శివుడు. స్థిరంగాను, నిటారుగా పద్మాసనంలో కూర్చుని ఉన్నట్టు కనిపించిందంటండి శ్రీ అమ్మగారికి. చూడండి, ఆ వైభోవితమైన హిమాలయాలు, కదలని హిమాలయాలు వీళ్ళ చుట్టూరు కూడా చుట్టి ఉండగా, ఎంతో ఉజ్వలుడైన యోగేశ్వరుడు, ఆ యొక్క పరమశివుడు స్థిరంగా, నిటారుగా చక్కగా పద్మాసనంలో కూర్చుని ఉన్నట్టు అనిపించిందంట. ఈయన తర్వాత కళ్ళు మనం చూడండి, మనం ఏదో చూడని ఒక అద్భుతాన్ని చూసినప్పుడు ఎలా చూస్తాము, అలాగే ఈయన కళ్ళు కూడా మొక్కిలించుకొని ఈయన ముందు ఆసీనుడై ఉన్న ఆ భగవత్ స్మానుడైన ఆ మూర్తిని ధ్యానించారంట. అప్పుడు ఈయన భౌతిక నేత్రాలతో మరి ఏ ఇతర దేవుణ్ణి చూశాను నేను, అలాంటి దేవుణ్ణి నేనెప్పుడు చూడలేదు. నేను ధ్యానంలోనే నా యొక్క మనోనేత్రంతో చూశాను అని చెప్తున్నాడండి. అప్పుడు ఈయనకొక వింత సంఘటన జరిగిందంట. అప్పటి వరకు ఈయనకున్న తలనొప్పంతా కూడా మటుమాయమైపోయిందంటండి. ఈయన అంతరాత్మలోకి ఒక ప్రశాంత స్థితిని తీసుకువచ్చినట్టు అనిపించిందంట. తీవ్రమైన చల్లదనం, ఉపశమనం కలిగించే వెచ్చదనంగా మారిపోయిందంటండి వెంటనేని. ఆ క్షణంలో హ్మ్. ఈరుతో ఈయనకెలా అనిపించిందంటే, ఈయన, బాబాజీ అక్కడ ఇద్దరం కాదు, ద్వంద్వం లేదు, ఒక్కటే ఆత్మ అని ఈయనకొక భావన కలిగిందంటండి. ఈయన తేలిపోతున్నట్టుగా అనిపించిందంట. కళ్ళు తెరిచి నిజంగానే నేను గాలిలో తేలిపోతున్నానా అని చూసుకున్నారంటండి. అప్పుడు ఈయన తేలిపోవట్లేదని గ్రహించుకున్నారంట. కానీ అప్పటికే ఆ గాఢ ధ్యాన స్థితి అదృశ్యమైపోయింది అని చెప్తున్నారండి. కళ్ళు తెరిచి చూసేసినప్పటికి ఏమవుతది మరి, ధ్యాన స్థితిలోని బయటకొచ్చేస్తాం గదా! బాబాజీ నవ్వుతూ అన్నారంట, "ఇప్పటికిది చాలులే అబ్బాయి, తొందర పనికిరాదు" అని. అప్పుడు ఫతే బహదూర్ గూడా చోటా జోగి అంటే చిన్న యోగి అంటూ నవ్వేసాడంటండి. ఇది ఫ్రెండ్స్. మిగతాది మరి రేపు తెలుసుకుందామండి. చక్కగా
మరి తోలింగ్ మఠానికి వెళ్ళటానికి చూడండి ఎంత కష్టపడవలసి వస్తుందో. ప్రయాణాలు ఏమీ సులువైన మార్గాలైతే ఏమీ కాదు మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి.